సో ఆ రోజు నుంచి కూడా మా వాళ్ళు అక్కడక్కడ ఆ ప్రభుత్వంలో అందరినీ కలిసి ఎన్నో వినతి పత్రాలు స్పందనలు కావచ్చు, కలెక్టర్ ఆఫీసులలో కావచ్చు, ఎస్పీ ఆఫీసులలో కావచ్చు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా న్యాయం జరుగుతుందని వేచి ఉన్నారు. ఇంతవరకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. సో మెయిన్ డిమాండ్ అంటే ఏం లేదు, హక్కుతో అడుగుతాం. ఫస్ట్ డిమాండ్ అనేది పక్కన పెడితే మా వాళ్ళ హక్కుతో అడుగుతున్నాము. అందరు ఆవేదనని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఈ 2156 మందికి ఆ జీవోని ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. కానీ మమ్మల్ని 2022లో ఏ నోటీసులు లేకుండా మమ్మల్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. దయచేసి మా 2156 మంది కుటుంబాలని సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని ఆదుకోవాలని ఈ సభాముఖంగా మేము వేడుకోవడం అనేది జరిగింది.